అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైతులకు పండించిన పంటలకు కూడా మద్దతు ధర కల్పించాలి, చట్టబద్ధత కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కూడా వీళ్ళందరూ నల్గొండ కలెక్టరేట్కు చేరుకొని కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకరెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది, ఏంటి, ఎట్లా, దీని ఉద్దేశం ఏంటి? ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనకు మద్దతుగా తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు తెలంగాణ 33 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ఆ రైతాంగ పోరాటానికి మద్దతుగా ఇక్కడ కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇవాళ నల్గొండ కలెక్టరేట్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చిందో అవి రద్దు చేయడం లేదు. ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ నిర్ణయాలు అమలు చేయాలనే డిమాండు, అందులో ప్రధానమైంది ఆనాడు పెట్టిన కేసులు ఎత్తివేయాలి, తర్వాత సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాలా, రైతు పండించిన పంటకు మరి గిట్టుబాటు ధర, మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్ మీద ఇవాళ మళ్ళీ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్స్ ఒప్పుకోకపోగా ఇవాళ వాళ్ళ మీద తీవ్రమైన మరి ఒత్తిడి చేసి లాఠీ చార్జీ, టియర్ గ్యాసు, ఫైరింగు, మరి 3 రోజుల క్రితం ఫైరింగ్లో ఒక యువ రైతు మరణించాడు. అలాగే 2-3 రైతులు హార్ట్ అటాక్ వచ్చి ఈ ఉద్యమంలో చనిపోయినారు. అయినా ప్రభుత్వం మరి కళ్ళు తెరవట్లేదు. ఇప్పటికైనా మీరు ఆ డిమాండ్స్ అంగీకరించి ఆ పోరాటాన్ని విరమింపజేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా రాయితీలు ఇస్తూ దేశానికి వెన్నెముకైనటువంటి రైతులు, దాదాపుగా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రధానికం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఎంఎస్పీకి ఖచ్చితంగా చట్టబద్ధత కావాలని ఒకటి. రెండవది, ఇదివరకు వ్యవసాయ రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందులు, పెస్టిసైడ్స్, విత్తనాలు వీలాంటి సబ్సిడీ ఇస్తుండేది రైతు పనిముట్లకు. ఈ సబ్సిడీలు మొత్తం ఈ ప్రభుత్వం ఎత్తివేసింది. ఒకవైపు కార్పొరేట్ శక్తి పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు, గత 5 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులకు 13 లక్షల కోట్లను రాయితీలు ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం వ్యవసాయానికి సబ్సిడీలను తగ్గించింది. రెండో వైపు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ, లేదా అప్పులబాధతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పంటలు నష్టపోయినటువంటి రైతులను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తక్షణమే పార్లమెంటులో ఈ రైతాంగాన్ని ఆదుకునేందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది డిమాండ్ చేస్తాం. నుంచి చూస్తూ ఉన్నాం. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, ఆ మద్దతు ధరను కూడా పార్లమెంట్లో చట్టబద్ధత చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆనాడు ప్రభుత్వం వీరితో చర్చలు జరుపుతామని చెప్పి వారి ఉద్యమాన్ని విరమింపజేశారు. 1 సంవత్సర కాలం వేచి చూసి తిరిగి మరీ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని నిరోధించడానికి ఉద్యమాన్ని నిర్వహించడానికి పెద్ద ఎత్తున పోలీసులతోటి టియర్ గ్యాసు, ఫైరింగ్ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టి ఈ ఆందోళనను నిజంగా రైతు ఉద్యమాన్ని తీవ్రవాద ఉద్యమంగా పరిగణించి, అదేవిధంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వారు చేస్తున్న ఉద్యమం అంతా దేశద్రోహులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతు సమస్యలు నిజంగా కూడా ఒక భారతీయ జనతా పార్టీ తప్ప దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రైతు సంఘాలు, అదేవిధంగా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి రైతు సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దు కాబట్టి ఎక్కువ రైతులు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి రైతులు చేస్తూ ఉన్నారు. మిగతా రైతుల యొక్క మద్దతు వీళ్ళకి లేదని చెప్పి బీజేపీ వాళ్ళు ఆ రైతు ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు అడిగేది మినిమం ప్రైస్ చట్టబద్ధత చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే ఆ చట్టబద్ధత చేయాలని చెప్పేసి కోరుతూ వారికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి దాదాపు 13 నెలల పాటు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతాంగం ఢిల్లీలో పోరాటం కొనసాగించడం జరిగింది. ఆ సందర్భంగా 600 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఆనాడు మరి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తానని, అదేవిధంగా కేసు నమోదు చేస్తామని, పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పి ఇవాళ మాట తప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా మళ్ళీ రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తూ ఉంటే
మరి పాశవికంగా దమనకాండ నిర్వహిస్తూ అనేక అక్రమ కేసులు పెడుతూ ఇవాళ రైతాంగాన్ని మరి పోరాడుతున్నటువంటి రైతుల మీద మరి అనేక రకాల బాష్పవాయువు కాల్పులు జరుపుతూ ఉంది. దీని దేశమంతా రైతాంగం తీవ్రంగా మరి ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి మరి మద్దతు ధర ప్రకటించాలని, అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇలా పెట్టినటువంటి కేసులని రద్దు చేయాలని ఇలా బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం. ఎందుకంటే అనేక రకాలుగా ఈ రైతు ఉద్యమం మీద అర్బన్ నక్సలైట్లను, పాకిస్తాన్ అనుకూలవాదులను, పంజాబ్ ఖలిస్తానవాదులనే పేరుతోనే రైతాంగ ఉద్యమం అణచివేయాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని విరమించుకొని రైతులు చేసే పోరాటం న్యాయబద్ధమైంది, వెంటనే చట్టబద్ధత కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. మొత్తంగా ఇది వీరు చెప్తున్న పరిస్థితి. ఏదైతే రైతులపై వేసిన లాఠీ చార్జీలు కానీ వాటిని కూడా వెంబటే ఎత్తివేయాలని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే రైతులకు మీద ఉన్న నల్ల చట్టాలను కూడా రద్దు చేయాలని కూడా ఆ సిపిఐ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నల్గొండ కలెక్టరేట్ చేరుకొని కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.